Seventh class exercise 4.1 complete the last column of the table. ఒక టేబుల్ ఇచ్చేసారు. ఈ లాస్ట్ కాలమ్ని మనం కంప్లీట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఏమి ఇచ్చారు? సీరియల్ నెంబర్ ఇచ్చినారు, ఈక్వేషన్ ఇచ్చినారు, వాల్యూ ఇచ్చినారు. సే వెదర్ ద ఈక్వేషన్ ఈజ్ సాటిస్ఫైడ్, ఎస్ ఆర్ నో. సో ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చినారు కదా, ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0, ఇక్కడ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 1, ఇలాగ కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చినారు, కొంత వాల్యూస్ ఇచ్చినారమ్మా. అంటే ఏమని అర్థము? ఇక్కడ ఎక్స్ వచ్చి వేరియబుల్ కాబట్టి ఆ వేరియబుల్ని రీప్లేస్ చేసి ఎక్స్ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేసి, ఇక్కడ ఈక్వేషన్ అంటే ఏమి? ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది కదా, అది సాటిస్ఫై అవుతుందా లేదా అంటే ఈ ఈక్వేషన్లో ఎక్స్ రీప్లేస్ చేసి 3ని కానీ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అది 0కి ఈక్వల్ అయిందా లేదా, అలాగా ప్రతి ఈక్వేషన్ సాటిస్ఫై అయిందా లేదా మనం చెక్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ ఏమి? ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0, హియర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 చేద్దాం. సో ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0, ఇక్కడ ఎంత ఎక్స్ బదులు ఎంత సబ్స్టిట్యూట్ చేయాలా? 3. సో ఎక్స్ ఎక్కడుందో అక్కడ 3ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0, 3 ప్లస్ 3 ఎంత? 6. 6 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందా? 6 అనేది 0కు సమానమా? కాదు కదా. సో నాట్ ఈక్వల్ టు అంటే ఏమి? ఈ ఈక్వేషన్ సాటిస్ఫై కాలేదు అని అర్థం. అప్పుడు ఏమి రాయాలా? నో రాయాలా. సో నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ పోదాం. ఇక్కడ ఏముంది? ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0, హియర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఎక్కడుందో అక్కడ ఏం చేయాలా? 0ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. 0 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0, 0 ప్లస్ 3 ఎంత? 3. 3 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందా? 3 0కి సమానమా? కాదు కదా. సో నాట్ ఈక్వల్ టు, కాబట్టి ఇక్కడ ఏం పెట్టాలి మనము? నో అని పెట్టాలన్నమాట. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈక్వేషన్ ఏమి? ఎక్స్ ప్లస్ 3, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత? -3. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0, హియర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3 అంటే ఎక్స్ ఎక్కడుందో అక్కడ -3ని సబ్స్టిట్యూట్ చేయాలి. -3 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0, -3 ప్లస్ 3 ఏమవుతుంది? 0 అవుతుంది. 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్ కరెక్ట్, 0 అనేది ఆల్వేస్ 0తో ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? ఎస్ అవుతుంది. ఓకేనా. సో ఎస్. నెక్స్ట్ ఎక్స్ మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 1, హియర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7, ఎక్స్ మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఈక్వేషన్లో ఎక్స్ బదులు 7ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఏమి? ఎక్స్ బదులు 7ని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఎక్స్ ఎక్కడుందో అక్కడ 7, 7 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 1. 7 మైనస్ 7 ఎంత? 0. 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు 0 ఈజ్ ఈక్వల్ టు 1 కాదు, కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది? ఈక్వేషన్ నో అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 అనమాట. సో ఎక్స్ మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 అంటే ఇక్కడ ఏం చేయాలా? ఎక్స్ ఉన్న చోట 8ని మనం రీప్లేస్ చేయాలి, సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సో ఎక్స్ ఎక్కడుందో అక్కడ 8ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 8 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 1. 8లో 7 పోతే ఎంత? 8. 8లో 7 పోతే 1, 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఎస్ కరెక్ట్ కదా, సాటిస్ఫై అయిపోయింది కదా. సో ఎక్స్ మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 1, వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8. ఈ ఈక్వేషన్ ఏమైంది? సాటిస్ఫై అయిందనమాట. నెక్స్ట్ 5x ఈజ్ ఈక్వల్ టు 25, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. 5x ఈజ్ ఈక్వల్ టు 25, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ వాల్యూ 0ని సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఎక్కడ ఎక్స్ ఉంది? 5x మీన్స్ అంటే 5 ఇంటూ ఎక్స్ అని అర్థం. సో ఏమి? 5x అంటే 5 ఇంటూ ఎక్స్. సో 5 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 25. 5 ఇంటూ 0 ఎంత? 0. 0 ఈజ్ ఈక్వల్ టు 25 అవుతుందా? సో నో అవుతుంది. సో 5x ఈజ్ ఈక్వల్ టు 25, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే నో. నెక్స్ట్ ఏమి? 5x ఈజ్ ఈక్వల్ టు 25, ఇక్కడ ఏమి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఈక్వేషన్. 5x ఈజ్ ఈక్వల్ టు 25, వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ఏమవుతుందో చూద్దాం. 5x ఈజ్ ఈక్వల్ టు 25, ఇక్కడ ఏమి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ ఏం చెప్పినాను? 5x అంటే 5 ఇంటూ ఎక్స్ అని చెప్పినాను. 5x అంటే 5 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25 అంటే ఎక్స్ బదులుగా ఏం సబ్స్టిట్యూట్ చేయాలా? 5. సో 5 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 25. 5 5 ఇస్ 25. 25 ఈజ్ ఈక్వల్ టు 25. ఎస్ సాటిస్ఫై అవుతుంది. 25 ఈజ్ ఈక్వల్ టు 25 అవుతుంది. సో నెక్స్ట్ ఈక్వేషన్కి పోదాం. సో ఇక్కడ ఏం చేసాం చూడండి, ఎస్ అని రాసాం. నెక్స్ట్ ఇదే దీంట్లో 5x ఈజ్ ఈక్వల్ టు 25, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -5. 5x ఈజ్ ఈక్వల్ టు 25, ఇక్కడ ఏమి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -5 సబ్స్టిట్యూట్ చేద్దాం. నేను 5x అంటే ఏం చెప్పినాను? 5 ఇంటూ ఎక్స్ కదా. సో 5 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25, ఎక్స్ బదులు ఎంత సబ్స్టిట్యూట్ చేయాలా? -5. సో 5 ఇంటూ -5 ఈజ్ ఈక్వల్ టు 25.
ఇక చూడండి, ఇక్కడ ఏం సింబల్ లేదు అంటే ఇక్కడ ప్లస్ ఉన్నట్లు అర్థం. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 5 5 25 ఈజ్ ఈక్వల్ టు 25. ఇక్కడ చూడండి మా, ఇది -25, ఇది +25. ఇక్కడ సింబల్ లేదు అంటే మనము ప్లస్గా తీసుకోవాలన్నమాట అది. సో -25 ఈజ్ ఈక్వల్ టు +25 అవ్వదు కదా. ఇది వచ్చి నెగిటివ్ నెంబర్, ఇది పాజిటివ్ నెంబర్. సో ఇక్కడ కూడా సాటిస్ఫై అవ్వలేదు. సో ఇక్కడ ఏమి చూడండి, 5x ఈజ్ ఈక్వల్ టు 25, x ఈజ్ ఈక్వల్ టు -5 అయ్యేటప్పుడు కూడా ఏమైంది, సాటిస్ఫై కాలేదు. నెక్స్ట్ చూడబా, m/3 ఈజ్ ఈక్వల్ టు 2, హియర్ m ఈజ్ ఈక్వల్ టు -6. సో m/3 ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ m బదులు ఎంత సబ్స్టిట్యూట్ చేయాలా, -6 చేద్దామా. -6/3 ఈజ్ ఈక్వల్ టు 2. 3 1s are 3 2s are ఏమొచ్చింది అప్పుడు, -2. -2 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుందా, అవ్వదు. సో నో. నెక్స్ట్ చూడు, m/3 ఈజ్ ఈక్వల్ టు 2, m ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏమి, m బదులుగా 0ని సబ్స్టిట్యూట్ చేయాలి. 0/3 ఈజ్ ఈక్వల్ టు 2. ఏమొస్తుంది, 3తో డివిజన్ చేయాలి 0ని. ఇక్కడ మీకు ఒకటి నేర్పిస్తాను. 3తో డివిజన్ చేస్తాను. ఎలా చేస్తామో చూడండి. 3 0, 3తో 0ని డివిజన్ చేయాలి. 3 హౌ మెనీ టైమ్స్ 0 చెప్పండి. 3 0s are 0, అంతే కదా. 3 1s are 3, అవును కదా, మీకు అందరికి తెలుసు కదా. 3 0s are 0 అంటే మనకేం రావాలా, 3 zeros చేస్తే 0 వస్తుంది. సో ఏమొస్తుంది, రిమైండర్ కూడా 0 వస్తుంది. సో ఇక్కడ 0/3 వాల్యూ ఎంత అంటే 0. 0 ఈజ్ ఈక్వల్ టు 2 అవ్వదు కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది, నాట్ ఈక్వల్ టు. సో నో. నెక్స్ట్ m/3 ఈజ్ ఈక్వల్ టు 2. సో m/3 ఈజ్ ఈక్వల్ టు m ఈజ్ ఈక్వల్ టు 6 అంటే m ఉన్న చోట 6ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో 6/3 ఈజ్ ఈక్వల్ టు 2. 3 1s are 3 2s are. సో 2 ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇక్కడ సాటిస్ఫై అయింది కదా. సో ఎస్. సో ఇక్కడ m బదులుగా -6ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నో. ఎందుకు, -2 వచ్చింది ఇక్కడ. ఇక్కడ -2 వచ్చింది. -2 వచ్చి +2కి ఈక్వల్ కాదు. ఇక్కడ ఏమైంది, 0 వచ్చింది. ఇక్కడ చూడండి, ఈ డివిజన్ బాగా నేర్చుకోవాలి మీరు. 0ని ఏ వాల్యూతో అయినా డివిజన్ చేయండి, దాని వాల్యూ 0 వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఏమి, m ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకున్నప్పుడు ఏమైంది, సాటిస్ఫై అయ్యింది. సో నో నో ఎస్ అయింది అనమాట. సో m ఈజ్ ఈక్వల్ టు 6 అయినప్పుడు మాత్రం ఎస్ అయింది. సో ఒకసారి నోట్ చేసుకోండి. Check whether the value given in the brackets is a solution to the given equation or not. మనకి కింద ఒక ఈక్వేషన్ ఇచ్చినారు, బ్రాకెట్లో వచ్చి సమ్ వాల్యూ ఇచ్చినారు. ఆ వాల్యూ దానికి ఆ ఈక్వేషన్కి సొల్యూషన్ అవుతుందా లేదా కనుక్కోవాలి. ఫస్ట్ ఇదేమ్మా, n+5 ఈజ్ ఈక్వల్ టు 19, n ఈజ్ ఈక్వల్ టు 1. సో చేద్దాం. సో n+5 ఈజ్ ఈక్వల్ టు 19, ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 1 అంటే n ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుందా లేదా అని కనుక్కోవాలి. దీన్ని రివర్స్ చేయొచ్చు మనం. n బదులుగా ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. సో 1+5 ఈజ్ ఈక్వల్ టు 19. 1+5 ఎంత అవుతుంది, 6. 6 ఈజ్ ఈక్వల్ టు 19 అవుతుందా, 6 వచ్చి 19కి ఈక్వల్ అవుతుందా, కాదు. సో n ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఈ ఈక్వేషన్కి సొల్యూషన్ కాదు. సో ఎందుకు, నాట్ ఈక్వల్ టు వచ్చింది కాబట్టి. సో n ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ నాట్ ద సొల్యూషన్ ఆఫ్ n+5 ఈజ్ ఈక్వల్ టు 19. ఇలా రాయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం పోదాం. సో 7n+5 ఈజ్ ఈక్వల్ టు 19, హియర్ n ఈజ్ ఈక్వల్ టు -2. సో -2 అనేది సొల్యూషన్ అవుతుందా దీంట్లో. సో సబ్స్టిట్యూట్ చేయడమే. సో 7 × -2 + 5 ఈజ్ ఈక్వల్ టు 19 కదా. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 7 2s are 14 + 5 ఈజ్ ఈక్వల్ టు 19. -14 + 5 ఎంత వస్తుంది, మామూలుగా 14లో 5 పోతే చూడండి ఇక్కడ దీనికి వచ్చి మైనస్ సైన్ ఉంది, దీనికి వచ్చి ప్లస్ సైన్ ఉంది. సో 2 డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే సబ్ట్రాక్ట్ చేయాలి. సో 14లో 5 పోతే ఎంత, 9. ముందరున్న మైనస్ పెద్దదానికి ఏ వాల్యూ ఉంటే దాన్ని పెట్టాలన్నమాట. సో -9 ఈజ్ ఈక్వల్ టు 19.
ఓకేనా. ఈక్వల్ అవుతుందా? -9 వచ్చి 19కి కాదు. సో ఏం రాయాలా? n ఈజ్ ఈక్వల్ టు -2 ఈజ్ నాట్ ద సొల్యూషన్ ఆఫ్ n ఈజ్ 7n ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 19. అంటే ఈ ఈక్వేషన్కి n ఈజ్ ఈక్వల్ టు -2 వచ్చి సొల్యూషన్ కాదు. నెక్స్ట్ సి ప్రాబ్లం. 7n ప్లస్ 5 7n ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 19. సేమ్ అదే ఈక్వేషన్. సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఏమి? 2. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో n బదులుగా ఏం చేయాలా? 2ని సబ్స్టిట్యూట్ చేయాలి. 7 ఇంటూ 2 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 19. 7 2s ఆర్ ఎంతమా? 14 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 19. 14 ప్లస్ 5 ఎంత? 19. 19 ఈజ్ ఈక్వల్ టు 19. ఎస్, 19 ఎప్పుడు 19కి ఈక్వలే కదా. సో ఏం చేయొచ్చు ఇక్కడ? n ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ 7n ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 19. ఇక్కడ చూడండి, n ఈజ్ ఈక్వల్ టు -2 ఏమో సొల్యూషన్ కాలేదు, n ఈజ్ ఈక్వల్ టు +2 ఏమో సొల్యూషన్ అయింది. సో మనం కరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసి రాస్తే కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. 4p - 3 ఈజ్ ఈక్వల్ టు 13. p ఈజ్ ఈక్వల్ టు 1. సో ఏమి? 4p - 3 ఈజ్ ఈక్వల్ టు 13. హియర్ p ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో మనం ఎక్కడైతే p ఉందో అక్కడ 1ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 ఇంటూ 1 - 3 ఈజ్ ఈక్వల్ టు 13. 4 1s ఆర్ 4 - 3 ఈజ్ ఈక్వల్ టు 13. 4లో 3 పోతే ఎంత? 1. 1 ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుందా? 1 వచ్చి 13కి సమానం అవుతుందా? కాదు కదా. సో p ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ నాట్ ద సొల్యూషన్ ఆఫ్ 4p - 3 ఈజ్ ఈక్వల్ టు 13 అనమాట. ఇక్కడ చూడండి, 4p - 3 ఈజ్ ఈక్వల్ టు 13, p ఈజ్ ఈక్వల్ టు -4. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 ఇంటూ -4 కదా. -3 ఈజ్ ఈక్వల్ టు 13. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 4 4s ఆర్ 16, -3 ఈజ్ ఈక్వల్ టు 13. ఇక్కడ చూడండి, 16 మైనసే, 3కి సింబల్ ఏమి? మైనస్. సో సేమ్ సింబల్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే యాడ్ చేయాలి. 16 ఒక 3 ఎంత? 19. కానీ -16 -3ని కదా యాడ్ చేసినాం. సో -19 ఈజ్ ఈక్వల్ టు 13 అవుతుందమ్మా. -19 13కి ఈక్వల్ అవుతుందా? కాదు. సో నాట్ ఈక్వల్ టు ఏం రాయాలా? p ఈజ్ ఈక్వల్ టు -4 ఈజ్ నాట్ ద సొల్యూషన్ ఆఫ్ 4p - 3 ఈజ్ ఈక్వల్ టు 13. 4p - 3 ఈజ్ ఈక్వల్ టు 13, p ఈజ్ ఈక్వల్ టు 0. అంటే p బదులుగా మనం 0ని సబ్స్టిట్యూట్ చేసి ఈ సొల్యూషన్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. 4p అంటే 4 ఇంటూ p. p ఎంత? 0. సో 4 ఇంటూ 0 -3 ఈజ్ ఈక్వల్ టు 13. 4 0s ఆర్ 0. -3 ఈజ్ ఈక్వల్ టు 13. సో -3 ఈజ్ ఈక్వల్ టు 13. సో అవుతుందా? -3 13 ఈక్వల్ అవుతుందా? కాదు. అంటే ఏం రాయాలా? p ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ p is equal to 0 is not the solution. Sorry, not the solution of 4p - 3 is equal to 30. Next problem చూద్దాం. Solve the following equations by trial and error method. ఇక్కడ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, దీనికి సొల్యూషన్ తెలియదు మనకి. మనం జస్ట్ ఏం చేయాలి? ఇక్కడ వేరియబుల్ ఏముందో దాని బదులు ఫస్ట్ ఒక్కొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 1 -1 +1 2 -2 ఏదైనా సరే సబ్స్టిట్యూట్ చేసుకుంటా దానికి ఏం చేయాలా? దానికి సాల్వ్ చేయాలా? ఎలా చేస్తామో చూడండి. సో 5p + 2 ఈజ్ ఈక్వల్ టు 17. ఒక్కొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 5p + 2 ఈజ్ ఈక్వల్ టు 17. సో దీంట్లో p బదులుగా మనం ఒక్కొక్క వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటా పోదాం. ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్ p ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుందాం. p ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే p ఎక్కడుందో అక్కడ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 5 ఇంటూ 1 + 2 ఈజ్ ఈక్వల్ టు 17. 5 1s ఆర్ 5 + 2 ఈజ్ ఈక్వల్ టు 17. అప్పుడు ఏమొస్తుంది? 7 ఈజ్ ఈక్వల్ టు 17 అవుతుందా? సో p ఈజ్ ఈక్వల్ టు 1 అనేది సొల్యూషన్ కాదనమాట. ఇది ట్రయల్ అండ్ ఎర్రర్. అంటే ఏదో ఒకటి మనం పెడతాం, సబ్స్టిట్యూట్ చేస్తాము, అది అవుతుందా కాదా చెక్ చేద్దాం. మనకి తెలియదు అనమాట. సో మనం అప్పుడు ఏం చేస్తాం? ట్రయల్ అండ్ ఎర్రర్.
ఒక్కొక్కటి మనం ప్రయత్నం చేసుకుంటూ పోతాం అనమాట. నెక్స్ట్ p ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే p ఎక్కడుందో అక్కడంతా 2 సబ్స్టిట్యూట్ చేయాలి. 5p కదా, అంటే 5 ఇంటూ 2 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 17. 5 2s are 10 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 17. అప్పుడు ఏమొస్తుంది? 12 ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుందా? 12 17కి ఈక్వల్ అవుతుందా? కాదు. నెక్స్ట్ p ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తాం. p ఈజ్ ఈక్వల్ టు 3 ఏమవుతుంది? 5p ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 17 కదా, అంటే 5 ఇంటూ 3 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 17. 5 3s are 15 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 17. అంటే ఏమొస్తుంది? 17 ఈజ్ ఈక్వల్ టు 17 అయింది కదా. 17 ఈజ్ ఈక్వల్ టు 17. సో ఈ ఈక్వేషన్లో సొల్యూషన్ ఏమొచ్చింది? p వచ్చి 3 తీసుకున్నప్పుడు అదేమవుతుంది? దానికి సొల్యూషన్ వచ్చిందనమాట, అంటే ఈక్వల్ అయింది. సో p వాల్యూ ఎంత ఉండాలా? 3 ఉండాలా అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ ఏం రాయాలా? p ఈజ్ ఈక్వల్ టు 3 ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ 5p ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 17. సో p వాల్యూ 3 మాత్రమే దానికి సొల్యూషన్ అవుతుంది. దీన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటారు. ఇంతసేపు నేను 0 సబ్స్టిట్యూట్ చేయొచ్చు అని చెప్పినాను, మైనస్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు అన్నాను. కానీ ఎందుకు సబ్స్టిట్యూట్ చేయలేదంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది దీన్ని చేయొచ్చా చేయకూడదా అనేసి. అంతే కదా, ఇక్కడ మైనస్లో చేయొచ్చా చేయకూడదా అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఇదే విధంగా ఇంకొక ప్రాబ్లం చేద్దాం. 3m మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 4. అంటే m బదులు ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అది ఈక్వల్ అవుతుంది అని కనుక్కోవాలి మనం. ఒక్కొక్క వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. m ఈజ్ ఈక్వల్ టు 1ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 3 ఇంటూ 1 మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 4. 3 1s are 3 మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు 3లో 14 పోదు కాబట్టి ఏం చేయాలి? 14లో 3 తీసేసి దాని ముందర ఏ సింబల్ ఉందో ఆ సింబల్ పెట్టాలి. సో 14లో 3 పోతే ఎంత? 11. కానీ పెద్ద నెంబర్ ఏది? 14 కదా. 14కి ఏం సింబల్ ఉంది? మైనస్, కాబట్టి మైనస్ ఈజ్ ఈక్వల్ టు 4. సో మైనస్ 11 4కి ఈక్వల్ అవుతుందా? కాదు. సో ఇది సొల్యూషన్ కాదు. సో m ఈజ్ ఈక్వల్ టు 2ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 2ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? 3 ఇంటూ 2 చూడండి, 3m అంటే 3 ఇంటూ m. సో 3 ఇంటూ 2 మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 4. సో 3 2s are 6. 6 మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 4. ఇంతకుముందు చెప్పినట్లేమా 6లో 14 పోదు, కానీ 14లో 6 తీసేయచ్చు కదా. అప్పుడు ఎంత వస్తుంది? 8. ముందర మైనస్. ఎందుకు ముందర మైనస్ పెట్టినాము? 14లో నుంచి 6 తీసాం, అంటే మైనస్ 14లో నుంచి 6 తీసాం. అర్థమవుతుందా? మైనస్ 14లో 1 తీస్తే ఎంత వస్తుంది? మైనస్ 13. మైనస్ 14లో 2 తీసేస్తే ఎంత వస్తుంది? మైనస్ 5. మైనస్ 14లో 6 తీసేస్తే మైనస్ 14లో 1 తీసేస్తే ఎంత వస్తుంది? మైనస్ 13. మైనస్ 14లో 2 తీసేస్తే ఎంత వస్తుంది? మైనస్ 12. మైనస్ 14లో 3 తీసేస్తే ఎంత వస్తుంది? మైనస్ 11. అలాగనమాట. సో ఇక్కడ ఏమొస్తుంది? మైనస్ 8 నాట్ ఈక్వల్ టు 4 అవుతుంది. నెక్స్ట్ m ఈజ్ ఈక్వల్ టు 3. అప్పుడు ఏమొస్తుంది? 3 ఇంటూ చూడండి, 3m అంటే 3 ఇంటూ m కదా, అంటే 3 3s are మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 4. 3 ఇంటూ 3 మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 4. 3 3s are 9 మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 4. అప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ కూడా చూడు, చిన్న నెంబర్. సో 14లో 9 పోతే ఎంత? మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 4. ఓకేనా, అర్థమవుతుందా? మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 4. ఇది కూడా నాట్ ఈక్వల్ టు. నెక్స్ట్ m ఈజ్ ఈక్వల్ టు 4ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 4ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? 3 4s are ఎందుకు? 3m కదా, 3 ఇంటూ m. 3 ఇంటూ 4 మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 4. 3 4s are ఎంత? 12. 12 మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ కూడా పెద్ద నెంబరు, చిన్న నెంబర్లోంచి పెద్ద నెంబర్ తీసేస్తాను. అప్పుడు ఏమొస్తుంది? మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ కూడా ఏమవుతుంది? నాట్ ఈక్వల్ టు. నెక్స్ట్ m ఈజ్ ఈక్వల్ టు 5. దీన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, ఒక్కొక్కటి మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తాం. సో చూడండి, 3 ఇంటూ 5 మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 4. 3 5s are ఎంత? 15. 15 మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 4. 15లో 4 పోతే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తీసేస్తాం. సో 1 ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుందా? కాదు, నాట్ ఈక్వల్ టు. సో నెక్స్ట్ m ఈజ్ ఈక్వల్ టు 6 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 3 ఇంటూ 6 మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 4. 3 6s are 18 మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 4 కదా. 18లో 14 పోతే ఎంత? 4 ఈజ్ ఈక్వల్ టు 4. చూడండి వచ్చేసింది, 4 ఈజ్ ఈక్వల్ టు 4. అంటే ఈ 3m మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 4 అనే ఈ ఈక్వేషన్కి ఏది సొల్యూషన్ అయింది? m ఈజ్ ఈక్వల్ టు 6 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వాల్యూస్ ఏమైంది? ఈక్వల్ అయింది. సో ఏది? వాట్ ఈస్ ద సొల్యూషన్? m ఈజ్ ఈక్వల్ టు 6 ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్
ఏ ఈక్వేషన్కి 3m - 14 ఈజ్ ఈక్వల్ టు 4.